जिले बनापड़ती के हुदूद में नेशनल हाईवे 44 पर वाक़ पेपरू के करीब खौफनाक सड़क हादसा पेश आया। तफसीलात के मुताबिक करीमनगर जिले के दौड़सेड़ू गांव से आलमपुर मंदिर जाने के दौरान एक प्राइवेट वॉल्वो बस बेकाबू होकर सड़क के किनारे खेतों में जा गिरी। हादसे में 15 मुसाफिरों को मामूली चोटें आई। तमाम जख्मियों को अस्पताल मुंतकिल कर दिया गया। पुलिस ने बस में सवार तमाम मुसाफिरों की शिनाख्त एक ही गाँव से की है। हादसे के वक्त बस में 55 मुसाफिर सवार थे, जबकि 5 जख्मियों को बनापड़ती डिस्ट्रिक्ट अस्पताल मुंतकिल किया गया। पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया। మధ్యాహ్నం ఆకుండా రాత్రి 10 గంటలకు 11 గంటలకు కరీంనగర్కి వెళ్ళి బయలుదేరాం. ఆకుండా వచ్చినాం. ఇక్కడ మధ్యాహ్నం టీ తాగిన డాబా కాడ టీ తాగి వాళ్ళు లేడీస్ అంతా బాత్రూమ్ పోయి చేసి వచ్చినాం. మళ్ళీ వచ్చినాం. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ బండి వన్ సైడ్ గుంజి రోడ్డు దిగి వచ్చేస్తాం. అది ప్రాబ్లం. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. చిన్న దెబ్బలు తాకినాయి అంతేగాని వేరే ఏం లేదు. ఏం పేరు? లాలు చెప్పు. కర్నూలు. ఏమైంది? ఇక్కడ బస్సు కిందికి దిగి వచ్చింది. ఏదో ఆ గిన్నె ప్లక్కలు వేసింది. నేను దొడ్డి చెంపు పట్టుకొని వచ్చేసరికి కనబడలేదు మొబ్బుకి. ఆటకైనా టైం 6కి 2 నిమిషాలు తక్కువ ఉంది. దీనికి లైట్లు ఉంటాయి కదా డిప్పర్లు, అవి డిప్పర్లు చూసి బండి గుర్తుపట్టేసి ఒరే బస్ అనుకొని వచ్చేసి ముందర డోరు ఓపెన్ చేస్తే జనాలు అప్పుడు కింద దిగినారు. ఎవరికైతే దెబ్బలు తల్లేవు, చిన్న గాయాలంతే. ఎవరైతే చచ్చిపోలేదు. మంచిగా వచ్చింది కిందికి.